కొంతమంది అర్భకులు, అల్ప సంతోషులు, కుక్కమూతి పిందులు, అంగుష్ట మాత్రులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండొచ్చు, చెలరేగిపోతుండొచ్చు, పైశాచిక ఆనందం పొందుతుండొచ్చు. కానీ దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మరి వాస్తవం, అది అక్షర సత్యం. వేటగాడు చెప్పే పిట్ట కథలు నిజం కావద్దు అంటే సింహం తన కథ తాను చెప్పాలి. ఆ సింహాలు మీరే, కేసీఆర్ గారు చెప్పడం కాదు. ఒక్కొక్క గులాబీ సైనికుడు, ఒక్కొక్క చెల్లె, ఒక్కొక్క తమ్ముడు, ఒక్కొక్క అన్న, ఒక్కొక్క అక్క. ఇంతకుముందు మా అక్కలు ఎంత అద్భుతంగా వాడిన పాట. ఎవరు చెప్పిండ్రు వాళ్ళకి అట్లా రాయమని? ఎవరైనా ఆదేశించిండ్రా? లేకపోతే ఎవరైనా చెవులో నూరు పోసిండ్రా? వాళ్ళ అనుభవం, వాళ్ళకి ఎవరైనా నేర్పించిండ్రా? వాళ్ళ అనుభవం నుంచి వచ్చిన పాట, వాళ్ళ స్వాతిశయం నుంచి, అంటే వాళ్ళకు తెలంగాణ పట్ల ఉండే మమకారంతో, తెలంగాణ పట్ల ఉండే ఒక అద్భుతమైన అనురాగంతో, కేసీఆర్ గారి మీద ఉన్న ఒక ఆప్యాయతతో వారు మాట్లాడిన మాట తలుచుకుంటే ఎన్ని ఘట్టాలు. 1 మిలియన్ మార్చ్, ఒక సాగరహారం, రాష్ట్రమంతటా రహదారుల దిగ్బంధం, ఒక వంట వార్పు, ఒక దీక్షా దివస్, అన్నిటి ఫలితంగా విజయ దివస్. డిసెంబర్ 9, 2009. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని సందర్భాలు, మరి ఎన్ని రకాలుగా అద్భుతమైన పోరాటాలు జరిగినాయో నేను మీకు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదని అనుకుంటా ఉన్నా. అందుకే మరి 12 ఏళ్ళు 14 ఏళ్ళు పోరాడి చివరికి రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి అప్పుడే పుట్టిన పసిగుడ్డు లాంటి తెలంగాణ ప్రజలు ఇంకెవ్వరిని నమ్మకుండా విఘ్నులైన ప్రజలు కాబట్టి ఆ రోజు ఉద్యమ నాయకుడే ఈ ఉజ్వల ప్రస్థానానికి వారే కరెక్ట్ అని చెప్పి వారి చేతిలోనే బాధ్యత పెట్టినారు. ఇదే రోజు సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన రోజు కూడా ఇదే రోజు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే మాట కూడా ఖరాఖండిగా ఇవాళ తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు, నేను చెప్పడం కాదు. మరి పోరాట యోధుడే పాలకుడైతేనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసించి వారి చేతుల్లో బాధ్యత పెడితే మరి వెంటనే పనిలో పడ్డారు కేసీఆర్ గారు. ఒక పవిత్ర యజ్ఞంలాగా ప్రతి క్షణాన్ని కూడా మరి ఒక యుద్ధంలాగా, ఒక టాస్క్ లాగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డి సంక్షోభాల సుడిగుండంలో ఉన్న తెలంగాణను గట్టెక్కించడమే లక్ష్యంగా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. దశాబ్దాలు మనను దహించిన సమస్యలు ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు. నెత్తురు గారిన నేలల్లో సాగునీళ్లు బారించిన కేసీఆర్ గారిని ఇప్పుడే దేశపతి గారు చెప్పిన మాట. అట్లాగే బొక్కలు వంగిన నల్లగొండలో, ఫ్లోరోసిస్తో బొక్కలు వంగిన నల్లగొండలో మరి బొక్కలు విరిచిన గత పాలకుల దుర్మార్గాల సాక్షిగా మిషన్ భగీరథ చేపట్టి ఇంటింటికి నీళ్ళిచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు శాశ్వతంగా తుడిచిన నాయకుడు కేసీఆర్ గారు కాదా అని నేను గుర్తు చేస్తా ఉన్నా. అరకొర సంక్షేమంతో 200 రూపాయల పెన్షన్ ఇచ్చి ఇయ్యనట్టుగా ఉండే ఒక పరిస్థితి నుంచి 2000 రూపాయల పెన్షన్లు ఇచ్చి కడుపు నిండా బువ్వ పెట్టి మన పిల్లలకు సన్నబియ్యంతో హాస్టళ్లలో బువ్వ పెట్టి 6.5 లక్షల మంది పిల్లలను చదివించుకున్న ఒక విజ్ఞాన తెలంగాణగా మార్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేసినారు. అట్లాగే హైదరాబాద్ మినహా 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా ఉండేది ఆనాడు, అప్పుడున్న 9 జిల్లాలు. మరి అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రాన్ని దేశానికి అన్నపూర్ణగా